టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. లడాక్ లో ఆర్మీ ఆఫీసర్లను విమర్శించింది ఒక మహిళ. నిజంగా ఆర్మీ ఆఫీసర్లను విమర్శించడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. లడాక్ లోని కార్గిల్ దగ్గర మీనా మార్గ్ చెక్ పోస్ట్ అయితే ఆర్మీ అధికారులు భద్రతా కారణాల వల్లనైతే క్లోజ్ చేశారు. గంటల పాటు ఈ యొక్క చెక్ పోస్ట్ క్లోజ్ చేశారు. దాంతో అందులోంచి ఒక మహిళ మాట్లాడుతూ, మేము జంజిలము అట్టెట్లా మీరు చెక్ పోస్ట్ ను ఆపుతారు, చెక్ పోస్ట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఆర్మీ అధికారుల పైన విరుచుకుపడ్డది. నిజంగా ఆర్మీ అధికారులను విమర్శించడం కరెక్టేనా? ఆర్మీ అధికారులు చెక్ పోస్ట్ క్లోజ్ అంటే కారణం ఉంటుందా ఉండదా? ఈ మహిళ ఏ విధంగా ఆర్మీ అధికారులతో ప్రవర్తిస్తుంది అనేది ఒకసారి ఆ వీడియో చూద్దాము. ఇలా మాటలకి గతంలో జరిగినటువంటి పుల్వామా దాడి గురించి కానీ, అదే విధంగా పహల్గామ్ ఉగ్ర దాడి గురించి కానీ ఏ విధమైన కారణాలు ఉన్నాయనేది కూడా మనం మాట్లాడుకుందాము. చలో ఆ మహిళ మాట్లాడిన వీడియో చూద్దాం. हमारे टैक्स से सबको सैलरी जाती है, हम इसीलिए टैक्स भरते हैं. ये लोग हमसे ऊपर हो गए. अब जाएंगे तो सारे जाएंगे, वरना कोई नहीं जाएगा. यहाँ से वो आगे गए. हम नहीं मार सकते. आपका जो भी हुआ था मैंने उसकी वीडियो बनाई. अगर पार्लियामेंट तक बात नहीं गई ना, मेरा नाम बदल देना. उसने यहाँ पे ये देखो, अब ये देखो, आप इधर आओ, एक मिनट इधर आओ. ये ताला क्यों लगाया? ये ताला क्यों लगाया? ये ताला क्यों लगाया? हमको नहीं जाने दे रहे, वीआईपी को भी नहीं जाने. చూసిరు కదా, విన్నారు కదా, మహిళ ఏ విధంగా ఆర్మీ అధికారుల మీద విరుచుకుపడుతుంది, ఏ విధంగా ఆర్మీ అధికారులతో ప్రవర్తిస్తుంది అనేది ఒకసారి చూసిరు కదా. మేము జంజీలం అంటూ మేము జంజీలము, మేము మీకు ట్యాక్స్ కడితే మీరు జీతాలు తీసుకుంటారు అని చెప్పేసి ఆర్మీ అధికారుల మీద విరుచుకుపడుతుంది. ఈమెను ఒక 10 రోజులు అక్కడ డ్యూటీ చేపిస్తే ఈమెకు ఆర్మీ అధికారుల బాధ తెలిసి వస్తుంది. ఆర్మీ అధికారులు ఉత్తగానే ఆపుతారా ప్రజల్ని? ఉత్తగానే ప్రజల్ని ఇబ్బంది చేస్తారా? అసలు ఆర్మీ అధికారులు అంటేనే ప్రజల్ని కాపాడేవాళ్ళు కదా. అలాంటి వాళ్ళు వీళ్ళని ఆపితే కనీసం అర్థం చేసుకోవాలి కదా, సోయి ఉండాలి కదా. ఎందుకు ఆపిర్రు, ఏంది కథ, అక్కడ భద్రతా కారణాల దృష్టినే వాళ్ళు ఆపినమని చెప్తారు. అట్నే వదిలేసిర్రు అనుకో, మళ్ళొక్కసారి ఏదైతే మొన్నటికి మొన్న జరిగినటువంటి పుల్వామా ఉగ్రదాడిలో ఎంతమంది వీర జవాన్లు మరణం పొందిరో మనం చూసినాం కదా. మొన్నటికి మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిని అప్పుడే మర్చిపోయిరా? అక్కడ ఎంతమంది సామాన్యుల ప్రాణాలు తీసిర్రో ఆ ఉగ్రవాదులు అనేది మనకు తెలియదా? పహల్గామ్ లో నువ్వు హిందువా కాదా అని చెక్ చేసి మరి అక్కడ సామాన్యుల ప్రాణాలు తీసిర్రు. అప్పుడు కూడా కొంతమంది అత్తెలివే అక్కడ భద్రతా వైఫల్యం ఉంది, సరైన సెక్యూరిటీ పెట్టలేదు, అందుకే సామాన్యులు చచ్చిపోయారని చెప్పి మాట్లాడారు కదా. మరి ఈ రోజున ఆర్మీ అధికారులు అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా మిమ్మల్ని ఆపుతున్నాం, వెళ్ళడానికి వీల్లేదు, అర్థం చేసుకోండి అని చెప్తే మేము జంజీలము, మాకే ఎదురు చెప్తారా, మేము ఏదైనా మాట్లాడతామంటే ఎట్లా అడుతుంది? జంజీ అయితే ఏంది, బుద్ధి ఉండాలి కదా, కొంచెమైనా సోయి ఉండాలి కదా. ఆర్మీ అధికారులని విమర్శిస్తారా? ఆర్మీ అధికారులు లేకపోతే మనం ఉన్నావా? ఒక్కరోజు వాడు బార్డర్లో డ్యూటీ బంద్ చేస్తే అప్పుడు ఇట్లా మాట్లాడేళ్ళకి అర్థమవుతుంది. ఈమె మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికను అయితే విమర్శలు చేస్తారు. ఎందుకంటే ఆర్మీ అధికారులు ఆపేరంటే ఒక కారణం ఉంటుంది కదా, ఉత్తానే ఎందుకు ఆపుతారు? అలాంటిది ఆర్మీ అధికారులు దేశం కోసం రక్షణగా ఉండి వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి వాళ్ళ దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉంటే వాళ్ళ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఈమెను తీసుకెళ్లి బొక్కలు వేయాలి, లేదంటే ఈమెను కొన్ని రోజులు ఆ బార్డర్ లో డ్యూటీ చేపిస్తే ఈమెకు కూడా ఆర్మీ సోదరుల బాధ, ఆ ఆర్మీ జవాన్ల బాధ ఏందో తెలుస్తుంది, దేశ రక్షణ అంటే ఏందో కూడా ఈమెకు తెలుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు మండిపడతారు. నిజంగా మనం ఎలాగో ఆర్మీ అధికారులు బార్డర్ లో వాళ్ళు వేస్తున్న కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని తగ్గిస్తూ వాళ్ళనే క్వశ్చన్ చేస్తూ మేము ఇచ్చే ట్యాక్స్ల మీద మీ జీతాలు తీసుకుంటారు, ఈమె ఒక్కటి ఈమె జేబులకి వెళ్ళి ఇస్తుంది, ఈమె ట్యాక్స్లు కడుతుంది, ఈమె ట్యాక్స్లతోటి వాళ్ళు జీతాలు తీసుకుంటారా? వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరి వాళ్ళు చేసే సేవ నీకు కనబడదా? వాళ్ళు తీసుకునే జీతాలు కనబడ్డప్పుడు వాళ్ళు చేసే సేవ కూడా కనబడాలి కదా. ఇలాంటి వాళ్ళకు మద్దతు తెలుపటలను, అదేవిధంగా ఆర్మీ జవాన్లను విమర్శించడంలో తీసుకెళ్లి బొక్కలు వేయాలి. వాళ్ళ గురించి ఉపేక్షించొద్దు, వాళ్ళ గురించి ఆలోచన కూడా వేయద్దు. ఎందుకంటే ఈ దేశం కోసము ప్రాణాలను సైతం పణంగా పెట్టి బార్డర్లో రక్షణ ఉంటే ఈ దేశం మీద ప్రేమ లేదా వీళ్ళకి? ఆ సైనికుల మీద కనీసం గౌరవం లేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తాం, ఏమైనా మాట్లాడతాం, మేము జంజీలం అని చెప్పేసి ఈ జంజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మొన్న ఏదో కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిన కానించి ఈ జంజీలో మేము ఏదైనా మాట్లాడతామని చెప్పి బాగా రెచ్చిపోతారు. అక్కడ కూడా అంతే, నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి నిరసన చేసుకుంటా అందులో అల్లర్లు సృష్టించారు, పోలీసుల మీద రాళ్ళు వీరు, జర్నలిస్టుల మీద దాడులు చేసిరు, మహిళలను అగౌరవపరిచారు, మహిళా పోలీసుల మీద దాడి చేసిరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 సంఘటనలు అక్కడ జరిగినాయి. దాన్ని చూసుకొని వీళ్ళందరూ రెచ్చిపోతారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకోసారి జంజీ అని
చెప్పేసి తప్పుడు కూతలు కూస్తే ఆర్మీ ఆఫీసర్లను కానీ ఇంకా ఏ ఆఫీసర్నైనా ఎదిరించి మాట్లాడితే విమర్శ చేస్తే అర్థం చేసుకోకుండా నోరుంది కదా అని వాగితే తీసుకెళ్ళి లోపలేయాలి. గప్పుడు వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది తప్ప వీళ్ళు మాట్లాడుకుంటా ఫోన్ ఉంది కదా వీడియో తీసుకుంటా ఆర్మీ అధికారులు మేము ఏదైనా అంటాం ఫేమస్ అవుతాం అనుకుంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ బొక్కలో వేసి ఆ బొక్కలు ఇరగొడితే వీళ్ళు సెట్ అవుతారు. లేదంటే వీళ్ళకి మంచిగా చెప్తే అర్థం కాదు. ఎందుకంటే ఒక మన దేశ భద్రతని క్వశ్చన్ చేస్తుంది. మన దేశ భద్రతను క్వశ్చన్ చేసే వాళ్ళని మనం ఉపేక్షించాలా, మనం సపోర్ట్ చేయాలా ఆలోచన చేయండి. దేశ భద్రత గురించి ఎవడైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అది ఆడ అయినా మొగ అయినా ఎవరైనా కానివ్వండి. దేశానికి భద్రత ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు మేము భద్రతా కారణాల దృష్ట్యా మేము ఇక్కడ చెక్ పోస్ట్ క్లోజ్ చేసినామంటే అర్థం చేసుకోవాలి కదా. అది లడాక్, అది కార్గిల్. ఈ సంఘటన జరిగింది లడాక్లోని కార్గిల్ దగ్గర. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చెప్తారు భద్రతా కారణాల వల్లే అక్కడ ఆపుతారు ఆర్మీ సోదరులు. వాళ్ళ జంజిమని చెప్పేసి ఆర్మీ అధికారులకు కానీ దేశ రక్షణకు కానీ అడ్డుపడితే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చెప్తాడు. అంటే అర్థం చేసుకోవాలి అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో. మనమే టూరిస్ట్ లాగా పోతాము, అక్కడ వీళ్ళకి ఏమన్నా అయిందనుకో ఎవరు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ ఆర్మీ అధికారులను నిందిస్తారు కదా. మొన్న ఎట్లా జరిగింది పుల్వామా అటాక్లో ఎంతమంది మనం జవాన్లను కోల్పోయినాం, అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడులో ఎంతమంది సామాన్యులను కోల్పోయినాం. మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళు చెప్పి తినాలి కదా. మీరు అక్కడికి టూరిస్ట్ ప్లేస్లో పోతారు బాగానే ఉంది, మీకేమన్నా అయితే కూడా వాళ్ళనే అంటారు. మళ్ళీ మీకేమైనా అయితే కూడా మీరు టూరిస్టులా పోతారు మంచిగా వస్తారు, కానీ మీకోసం వాళ్ళు రిస్క్ చేసి బార్డర్లో మన అందరి కోసం వాళ్ళు కాపు కాస్తారు. ఆ విషయం తెలుసుకోవాలి. మీకేమైనా అయితే మళ్ళీ ఆర్మీ సోదరులే సరైన భద్రత కల్పించలేదు, ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదు, ఇదేనా సామాన్యుల మీద మీరు ఇస్తున్నటువంటి విధానం, ఇదేనా మీరు సామాన్యులు కల్పిస్తున్నటువంటి రక్షణ అని చెప్పి మళ్ళీ అంటారు. సో ఇట్లా నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి దేశ భద్రత చాలా స్ట్రాంగ్గా ఉంది. నిజంగా శత్రు దేశాలు మన వైపు చూడాలంటే భయపడుతున్నాయి. వీళ్ళందరికీ నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉంది. నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉంటే ఇది ఆర్మీ జవాన్ల మీద చూపిస్తారు, దేశంలో ఎక్కడ పడితే అక్కడ చూపిస్తారు. నిజంగా వీళ్ళకి నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉన్నా బీజేపీ పార్టీ మీద కోపం ఉంటే బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీని విమర్శించాలి, నరేంద్ర మోడీ గారిని విమర్శించాలి. కానీ నరేంద్ర మోడీ గారిని విమర్శించాలి కానీ ఇట్లా దేశ భద్రతని క్వశ్చన్ చేసే విధంగా దేశానికి వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి రక్షణ చేస్తున్నటువంటి ఆర్మీ జవాన్లను విమర్శించే విధంగా ఇట్లా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతి భారతీయ ఆలోచన చేసుకోండి. దేశంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇది మోడీ గారి మీద కోపంతో కొంతమంది జంజిలం అని చెప్పుకొని ఆమె జంజిలాగా ఉంది. అసలు జంజిలా కనబడుతుందా? జంజి వయసు ఎంత అసలు? 22 నుంచి 24 సంవత్సరాల మధ్య, 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆమె 24-25 సంవత్సరాల మధ్య ఉందా? చూడడానికి ఆమె జంజిలా కనబడుతుందా కనీసం? ఈమె కూడా వచ్చి నేను జంజిలము, మేము ట్యాక్స్ పేయర్స్, మా ట్యాక్స్తో మీరు జీతాలు తీసుకుంటారంటే ఇవే లక్షల ట్యాక్సులు కడుతుంది. ఈమె కట్టే ట్యాక్స్ను ఆర్మీ జవాన్లు తీసుకుంటారా? ఒక్కసారి ప్రతి భారతీయుడు ఆలోచన చేయండి. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని మీద. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.